ఒకసారి ఏం జరిగిందంటే అడవి వాతావరణం చాలా బాగుంది. జంతువులన్నీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. అప్పుడు భూమిలో భయంకరంగా ఢమ్ ఢమ్ అనే శబ్దం వచ్చింది. అప్పుడు వాళ్ళు చూశారు, అక్కడి నుంచి మోటు భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అది ఏదో ఒక ఘోరమైన మృగంలాగా చాలా భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని చూసి వేరే జంతువులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కానీ గొర్రె భయపడి అక్కడే నించుంది. మోటు గొర్రె దగ్గరకు వచ్చిన వెంటనే గొర్రెని తన కొమ్ములతో గుద్దింది. అది దూరంగా వెళ్లి పడిపోయింది. మళ్ళీ వెళ్లి ఒక చెట్టుని గుద్దింది. ఆ చెట్టు కూడా కింద పడిపోయింది. దాన్ని చూసి మోటు నించుని నవ్వుతూ ఉంది. అక్కడున్న జంతువులంతా భయపడి గొర్రెను చూడడానికి వెళ్ళాయి మరియు దాన్ని చూశాయి. గొర్రె సోదరా, నీకు ఏం కాలేదు కదా? అది విని గొర్రె నించుంది మరియు వాళ్ళ దగ్గర ఇలా అంది. గాయమేం కాలేదు, కానీ బాగా నొప్పిగా ఉంది. మోటు, నువ్వు చూసుకొని పరిగెత్తలేవా ఏంటి? ఒకవేళ గొర్రెకి ఏమైనా అయ్యి ఉంటే? నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తుంటావు. ఏదో ఒక జంతువుని గాయపరుస్తూనే ఉంటావు. ఇంకా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చెట్టుని పడదోస్తావు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. పైవాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు. దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో, ఏ చెట్టుని పడదోయలేదంటే నాకు అదోలా ఉంటుంది. మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. బహుశా నువ్వు చూసినట్టు లేవు, నాకు 2 దంతాలున్నాయి. అవి నీ ఖడ్గం కంటే పెద్దవి. కానీ నాకెప్పుడు ఎవరినైనా గాయపరచాలనో చెట్లని పడదొయ్యాలనో ఎప్పుడు అనిపించదు. అది నాకు సంతోషం కాదు. కానీ నువ్వెందుకు చేస్తున్నావు? అదంతా నీ టెన్షన్ ఏనుగు. కానీ నాకు మాత్రం చాలా సంతోషం ఉంది. మరియు ఆ లావైన ఖడ్గ మృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు అన్ని జంతువులు కోపంగా నించునున్నాయి. ఈ ఖడ్గమృగం ప్రతిరోజు మనల్ని బాధ పెడుతుంటుంది. ఇంకా అడవిలో చెట్లన్నింటినీ పడదోసి నాశనం చేస్తుంది. తెలియట్లేదు దీని నుంచి విముక్తి ఎప్పుడు. కాని జింక అక్కడున్న అన్ని జంతువుల కంటే తెలివైనది. ఖడ్గమృగం నుండి ఎలా తప్పించుకోవాలో అని అది ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు అది ఏనుగు మరియు గొర్రెతో పాటు అడవిలో నడుస్తూ ఉంటుంది. మిత్రులారా, ఈ గుహ చూడు ఎంత పెద్దదో, ఇంకా దాని లోపల ఎంత చీకటిగా ఉందో. పదండి వెళ్ళి చూద్దాము. అప్పుడు వాళ్ళు ఒక గుహని చూశారు. ఆ గుహ దగ్గరికి వెళ్లి వాళ్ళు లోపల చూస్తే అది చాలా చీకటిగా ఉంది. ఇంకా దగ్గరికి వెళ్లి చూస్తుంటే చీకటి చాలా ఉంది. మరియు దాని పక్కనే ఒక పెద్ద రాయిని చూశారు. గుహ యొక్క ద్వారం కంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఏనుగు, ఈ దగ్గరలో పెద్ద రాయి పడి ఉంది. ఏంటి మరి, నువ్వు దీన్ని జరపగలవా? ఇది చాలా పెద్దది, అయినా నేను ప్రయత్నించి జరుపుతాను. అలా అని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి మెల్లగా రాయిని తోస్తూ ఉంది. ఆ రాయి గుహ యొక్క ద్వారం దగ్గరికి వస్తున్నప్పుడు జింక ఇలానింది. చాలు చాలు, ఇప్పుడిక ఆగిపోయి ఏనుగు. అది వినగానే ఏనుగు ఆపేసింది. చూడండి, ఇప్పుడిక ఈ ఖడ్గమృగం నుంచి మనకి విముక్తి లభిస్తుంది. నీ మాటలు మాకు అర్థం కావడం లేదు మిత్రమా. అది విని జింక తన ఐడియాని అందరికీ చెప్పింది. అది విని వాళ్ళు సంతోషపడ్డారు. సాయంత్రం అయిన వెంటనే వాళ్ళు ఆడుకోవడం ప్రారంభించారు. మళ్ళీ భూమిలో శబ్దం రావడం ప్రారంభించింది. అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది, మోటు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుందని. అందరూ ఒకవైపు నించున్నారు. మోటు ఒక చెట్టుని తోసేసింది మరియు నించుని నవ్వడం ప్రారంభించింది. వేరే జంతువులు కూడా దానితో పాటు నవ్వడం ప్రారంభించాయి. అది చూసి మోటు ఆశ్చర్యపోయింది. ఏమైంది? మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? నీకు తెలియదా మోటు, అడవిలోకి ఇంకొక కొత్త ఖడ్గమృగం వచ్చింది. ఇంకా అది నీతో పోరాడాలనుకుంటుంది. దాంతో మాకిక విముక్తి లభిస్తుంది నీ నుంచి. మీకు అనిపిస్తోందా నా స్థానంలో ఇంకొకరు వస్తారు అని?
మేము దాన్ని చూశాము. అది నీకంటే చాలా శక్తివంతురాలు. ఇంకా అది చెప్పింది నిన్ను బాగా భయపెట్టి తరిమేస్తుంది అడవి నుంచి అని. అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు ఇలా అనింది. అవునా, అయితే నేను ఇక్కడే ఉండి ఎదురు చూస్తాను దానికోసం. ఈ రోజు నేను దాన్ని చంపే వెళతాను. అది విని వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు. మరియు హా, మాకు దాని గుహ ఎక్కడో తెలుసు. ఒకవేళ నీకు ధైర్యం ఉంటే చెప్పు, వెళ్ళి దాన్ని కలవడానికి సిద్ధంగానే ఉన్నావా? తప్పకుండా చెప్పు, ఎక్కడుంది ఆ కొత్త ఖడ్గమృగం? నాతో పోరాడేంత ధైర్యం ఉందా దానికి? అది విని జంతువులన్నీ ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డాయి. వాళ్ళ ఐడియా పనిచేస్తున్నట్లు వాళ్ళకు అనిపిస్తుంది. అవి దాన్ని తీసుకుని గుహ దగ్గరికి వెళ్ళాయి. ఏంటి మోటు, నీకు దాన్ని పిలవడానికి చాలా భయంగా ఉందా? అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు గుహ దగ్గరికి వెళ్లి అరిచింది. ఓ ఖడ్గమృగమా, నీకు గనుక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా, పోరాడదాం. అది ఇలా అరిచిన వెంటనే తన యొక్క వాయిస్ మళ్ళీ తనకి వినిపించింది. ఓ ఖడ్గమృగమా, నీకు గనుక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా, పోరాడదాం. అదిగో చూడు, అది ఇప్పుడు కూడా నిన్ను బెదిరిస్తోంది. ఏంటి, నీకు లోపలికి వెళ్ళడానికి భయంగా ఉందా? నేను ఇప్పుడే ఆ గుహలోకి వెళ్ళి దాన్ని చంపేసి వస్తాను. అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది ఎవరు ఎవరితో భయపడుతున్నారు అని. అలా అని ఆ మోటు గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరియు జింక ఏనుగుతో ఇలా అనింది. ఏనుగు, ఇప్పుడు త్వరగా రాయిని జరిపి గుహ ద్వారాన్ని మూసివేయి. దాని మాట విని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి దాన్ని తోయడం ప్రారంభించింది. అది కోపంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కాని అక్కడ చీకటి మాత్రమే మిగిలింది. ఎక్కడికెళ్ళావు నువ్వు? ఇప్పుడు నేను నీ గుహలోకే వచ్చేశాను. ఎందుకు ఎదురుగా రావడం లేదు? ఎక్కడికెళ్ళావు నువ్వు? ఇప్పుడు నేను నీ గుహలోకే వచ్చేశాను. ఎందుకు ఎదురుగా రావడం లేదు? మరియు మళ్ళీ తన వాయిస్ తనకి వినపడింది. అప్పుడు దానికి ఏం జరుగుతుందో అన్న విషయం బాగా అర్థమైంది మరియు దానికి బాగా కోపం వచ్చి గుహ ద్వారం వైపు వెళ్తూ ఉంది. ఏనుగు ఆ బండరాయిని గుహ యొక్క ద్వారం దగ్గరికి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మోటు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అది రావడానికి ముందే ఏనుగు బండరాయితో గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తుంది. అయినా కాని తన బలమంతా యూజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండరాయిని తోసింది. కాని ఆ రాయి కదలను కూడా కదల్లేదు. దీన్ని జరపండి, జరపండి దీన్ని. మీరంతా నన్ను ఈ రకంగా వెదవరి చేయడం మంచిది కాదు. ఇప్పుడు నువ్విక ఈ గుహలో నుంచి బయటకు వచ్చాకే మాతో మాట్లాడు మోటు. అలానే జంతువులన్నీ నవ్వడం ప్రారంభించాయి. చాలా బాగుంది జింక, ఈరోజు నీ వల్లే మాకు ఈ విముక్తి జరిగింది ఈ ఖడ్గమృగం నుంచి. నిజంగా జింక, నువ్వు నీ తెలివిని చాలా చక్కగా ఉపయోగించావు. జింక నవ్వి ఇలా అనింది. ఒకవేళ మీరే గనక సహాయం చేయకపోతే నా తెలివైన బుర్రున్నా ఏం ఉపయోగం ఉండేది కాదు. పదండి, ఇక మీదట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలాగూ మనం ఈ స్థలంలో ఉండాల్సిన అవసరమేం లేదు కదా. అది విని జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. పాపం లోపల చిక్కుకున్న మోటుకి చీకటి వల్ల ఏమీ కనిపించడం లేదు. అది వేరే ఏమీ చెయ్యలేక ఆ వైపు ఈ వైపు అని నడుస్తూ ఉంది. ఆ రోజు తర్వాత ఆ గుహ నుంచి బయటికి అది రాలేకపోయింది. మరియు జంతువులన్నీ అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాయి.